నమస్తే. త్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల ఓసీపీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఎయిమ్స్ ముందు సెక్యూరిటీ గార్డులు ఆందోళనకు దిగారు. పూర్తిగా విధులు బహిష్కరించి ఓసీపీ ప్రధాన గేటు ముందు ఆందోళన చేపట్టారు. తమ జీతాలు అడిగినందుకు యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల ఓసీపీ మైన్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది నిరసన సెగలు రేపారు. ఎయిమ్స్ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 150 మంది గార్డులు ఒక్కతాటిపైకి వచ్చి విధులను బహిష్కరించారు. తమకు నెలకు 15,000 కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జీతాల పెంపు గురించి మాట్లాడిన 10 మంది సెక్యూరిటీ గార్డులపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, వారిపై తీసుకున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. అయితే మాకు ప్రతి నెల 1 మంత్ పడకుండా 1 మంత్ అయిపోయినాక 26 డేట్ పడతాయి. అయితే ఇప్పుడు మేము సమావేశం అయిన కారణం ఏంటంటే, సార్ మాకు జీతాలు వేయండి అని మేము అడిగినాం. మా గ్రూపులలో మేము చాటింగ్ చేసుకుంటే ఈ గ్రూపులో అంటే చాటింగ్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయాక మీరు ఎవరైతే గ్రూపులలో ఎక్కువ మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేసిండు. అంటే ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది. కానీ అప్పుడు ఒక్కొక్కరు టార్గెట్ చేసి ఒక్కొక్కరు తీసేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కనీసానికి ఒక 20 మంది టార్గెట్ చేస్తే ఈ 7 సంవత్సరాలలో ఒక 20 మందిని ఎవరైతే ఎక్కువ మాట్లాడినా వాళ్ళని టార్గెట్ చేసి తీసేసిండు. కానీ ఈ రోజు ఏం చేద్దాం, మేము ఒక 7-8 మంది 10 మంది సార్ మాకు జీతాలు పెరగాలి, మా జీతాలు వెంటనే 20 తారీఖు లోపల పడాలి, మీరు మరీ నెలన్నర మీద వేస్తే కరెక్ట్ కాదు సార్. ప్రతి నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, మాకు కూడా ఇబ్బంది అయితే మాకు ఫ్యామిలీస్ అయినాయి సార్. మేము మీ దగ్గరనే డ్యూటీ చేస్తాను, జీతాలు వేయాలి సార్ అంటే ఏమన్నాడంటే ఇప్పుడు పడేయమ్మ మీకు సోమవారం పడతాయి అని చెప్పిండు. మేమేం చేసినాం, సోమవారం 26 తారీఖు ఈ నెల 26 తారీఖు విధులు బహిష్కరణ చేసినాం. ఫస్ట్ షిఫ్ట్ చేస్తే ఏమైంది, అదే రోజు మా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చింది మళ్ళీ సారు. వెంటనే ఏం జరుగుతుంది ఏంటని వెంటనే వచ్చి కనుక్కొని అదే రోజు సాయంత్రం వేసిండు. అంటే సోమవారం వేస్తామన్న పైసలు అదే రోజు వేపించి మేము ఎవరైతే ఈడ గ్రూపులలో చాటింగ్లు చేసుకున్నాం, మేము ఆ గ్రూపులో కూడా ఎవరిని కూడా న్యూసెన్స్ చేయలేదు, ఎవరిని కూడా తిట్టినట్టు ఆ గ్రూపులలో ఉండదు. మేము వల్గర్గా మాటలు ఉన్నట్టు కూడా ఆ గ్రూపులలో ఉండదు. మా గ్రూపులలో మా సమస్యలు మాట్లాడుకున్నాం అందరం. అయితే ఈ సమస్యల మీద ఎవరైతే ఎక్కువ చేసినా వాళ్ళని ఇప్పుడు ఒక 10 మందిని టార్గెట్ చేసి వీళ్ళని హైదరాబాద్ వచ్చేదాకా వాళ్ళకి డ్యూటీ ఇవ్వకండి, హైదరాబాద్ వస్తే డ్యూటీ ఇస్తాం, హెడ్ ఆఫీస్కి రమ్మాను అని మమ్మల్ని డ్యూటీలో తీసుకుంటారు. ఇప్పుడు గత 3 రోజుల నుంచి సార్ మేమేం తప్పు చేసినాం, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తాను, ఇంకూ డ్యూటీలు అడుగుడు కూడా మేము జీతాలు అడుగుడు కూడా తప్పే అంటే భయ్ మీరు అడుగుడు తప్పే భయ్, మేము వేసినప్పుడే మీరు తీసుకోవాలి, మేము వేస్తాం కదా, మీరు ఎందుకు మీరు గ్రూపులు కడతానులా, గ్రూపులలో చాటింగ్ చేసి ఈ రోజు అని చెప్తానులా, మీరు ఏం చెప్తాను అనుకుంటాను అని ఇట్లా మాట్లాడడం. మీ 8 మందికి మీరు డ్యూటీ ఇవ్వం, మీరు హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో కలిస్తేనే డ్యూటీ ఇస్తాను, లేకపోతే మీకు శాస్త్రంగా మీకు డ్యూటీ లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోవాలని మమ్మల్ని బెదిరించు, మమ్మల్ని భయం ప్రాంతాలకు గురి చేసిండు. అయితే ఇప్పుడు మేము 8 మంది మేము అందరి కోసం మాట్లాడినట్టు మేము ఒకటి యూనిట్ అయినప్పుడు 8 మందితో పాటు జీతాలు ఏమైనా మాట్లాడినా మనం టార్గెట్ చేసింది కాబట్టి మేము అందరం ఒక్కటే. ఇప్పుడు డ్యూటీలు మొత్తం ఆపినాం. ఇప్పుడు ఈ రోజు అడుగుతే ఏమంటే నీతో ఏమవుతుంది బాబు, నువ్వేం చేస్తావు చేసుకొని, నీలాంటి 100 మందిని చూసినా మీరు ఏం చేసుకుంటున్నారో చేసుకోరి, మీతో బొచ్చు కూడా కాదని అన్నాడు. లైవ్లు ఇదే అందరు 100 మంది ఇప్పుడు 170 మంది ఉన్నారు, మీరు ఏం చేసుకుంటూ చేసుకో, మీరు మీతో ఏం కాదని మేము ఇప్పుడు 2026లో బతుకుతున్నాం సార్. ఇంకా కూడా బానిస బతుకులేనా? మాకు కనీసానికి మొన్న వర్షాకాలం స్టార్ట్ అయిన రోజున వడగాళ్ళతోటి వర్షాలు పడుతుంటే 2 సెక్యూరిటీ గార్డులకు డబ్బాలు లేచిపోయి ఒక ఆయన ఏం చేసినంటే సిహెచ్పి ర్యాంప్ నుంచి ఒక రంజిత్ అనే పిల్లగాడు లేచిపోయి మైన్ ఒడ్డుకు దగ్గర పడ్డాడు. అతను కూడా కనీసానికి ఏమైంది ఏం జరిగింది బాబానికి కూడా మా ఎయిమ్స్ హెడ్ ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే మా సూపర్వైజర్లు కానీ, మా ఎస్ఓ కానీ, లేకపోతే మా డైరెక్టర్ కానీ, మా హెడ్ ఆఫీస్ సార్ కూడా కానీ ఎవరు కూడా ఏమైంది బాబు ఎట్లా జరిగిందని కూడా అడగలేదు మమ్మల్ని. మీరు సత్య సాగురి బతుకురి. అట్లనే ఇంకొకటి న్యూ క్యాంప్ గేట్ నుంచి కూడా రాకేష్ అనే పిల్లగాడు కూడా అదే విధంగా డబ్బాలు వేసిపోయి గేటు మొత్తం కింద పడితే కూడా అతను కూడా ఏమైనా జరిగిందా బాబు, నీకు ఏమైనా దెబ్బలు తాకినాయి అని కూడా అడిగిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇంత ఘోరంగా మమ్మల్ని ఇంత చేసుకుంటూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు డ్యూటీ చేస్తే ఎవరి పీక ఊపిరి ఈ మీరు కాకపోతే ఇంకోళ్ళు మేము తీసుకొచ్చుకుంటామని చెప్పి మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు.